ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే అయ్యా గంగాజలాన్ని తలమే చల్లుకొని రండి. పాపను కూడా తీసుకుని వెళ్ళండి. మమతే కురిసే మనసే తడిసే వేళ ఏంటి ఎవరూ కనిపించటం లేదు. అందరూ కట్టకట్టుకొని నన్ను ఒక్కదాన్నే వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్టు? అంత సీక్రెట్ పని ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఒక్క మాట ఫలానా పని మీద వెళుతున్నామని చెప్తే సొమ్మేం పోయిందో. చిన్నపిల్లలా నేను వస్తా అని వెంట పడతాననుకున్నారా? లేకపోతే ఎవరికైనా ఏమైనా అయిందా? ఛాయాదేవి గారికి? చచ్చా, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేంటి? ఏదైనా ప్రమాదంగా ఉంటే వారి విషయం నా దగ్గర ఎందుకు దాస్తారు? మావయ్య గారు, ఏంటమ్మా ధరణి, పిలిచావా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి ఏంటమ్మా? అలా షాపింగ్కి వెళ్ళి వస్తున్నా. ఆదిత్య గారు బహుశా ఎక్కడైనా కనిపించారా? నాకు కనిపించలేదే. ఏ వాళ్ళ ఇంట్లో లేదా? నీకు చెప్పి వెళ్ళలేదా? లేదు, నేను ఇల్లంతా వెతికి వాళ్ళు కనిపించక ఎక్కడికి వెళ్ళారో తెలియక వాళ్ళ కోసమే ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నా. అయితే అందరూ అక్కడికే వెళ్ళుంటారు. వెయిట్ చేయడం అనవసరం. ఇప్పుడు అప్పుడే రారు.